ఇందాక మనం హ్యాషింగ్ మాట్లాడుకున్నాం కదా. హ్యాషింగ్లో ఏమైంది, మనకి ఎల్స్ కేసులో ఏం చేసాం, ఇక్కడ కొలిజన్ అక్కడని పెట్టాం. ఇక్కడ కొలిజన్ ఎందుకు వచ్చింది, మనం అక్కడ ఆల్రెడీ ఎలిమెంట్ ఉండడం వల్ల కొలిజన్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం కొలిజన్ రిజల్యూషన్ టెక్నిక్స్ యూజ్ చేసి కొలిజన్ వచ్చినా సరే ఆ ఎలిమెంట్ ని ఇంకొక ప్లేస్, ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఇన్సర్ట్ చేయడం కోసం కొలిజన్ రిజల్యూషన్ టెక్నిక్స్ అయితే యూజ్ చేస్తాం. కొలిజన్ రిజల్యూషన్ టెక్నిక్స్ లో మొత్తం 6 ఉన్నాయి మనకి ఇక్కడ మన సిలబస్ లో. లీనియర్ ప్రోబింగ్, క్వాడ్రాటిక్ ప్రోబింగ్, డబుల్ హ్యాషింగ్, సెపరేట్ చైనింగ్ మెథడ్, రీహ్యాషింగ్, ఎక్స్టెండబుల్ హ్యాషింగ్. ఇక్కడ లీనియర్ ప్రోబింగ్ మెథడ్, క్వాడ్రాటిక్ ప్రోబింగ్ మెథడ్ ఏవైతే ఉన్నాయో ఈ రెండిటి కోడ్స్ కూడా మనం ముందు డిస్కస్ చేసిన డివిజన్ మెథడ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సేమ్ అలానే ఉంటాయి. ఇక్కడ మనం కొలిజన్ రిజల్యూషన్ టెక్నిక్స్ కి ముందు హ్యాషింగ్ ఉన్నాయి కదా, హ్యాషింగ్ నాలుగిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. నేను డివిజన్ మెథడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు లీనియర్ ప్రోబింగ్ మెథడ్, క్వాడ్రాటిక్ ప్రోబింగ్ మెథడ్ సేమ్ ఉంటాయి. చూడండి కావాలి కోడ్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h డిఫైన్ m10 ఇదంతా సేమే, మొత్తం డివిజన్ మెథడే. ఇక్కడ చూపిస్తా ఉన్నా కోడ్ అయితే మొత్తం సేమే. స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటాం ఇందాకలాగే. ఇన్సర్ట్ ఫంక్షన్, కీ i k j, మొత్తం స్కాన్ ఆఫ్ చేయడం ఇదంతా సేమే. ఇక్కడ దాకా ఇదంతా సేమే. ఎల్స్ కేసు ఇదంతా సేమే. ఎక్కడ మారింది, ఎల్స్ కేసు అయితే మారింది. ఎల్స్ లో మనం ప్రింట్ ఎఫ్ కొలిజన్ అక్కడని రాస్తాం ఇందాక కోడ్లో. ఇప్పుడు ఏం చేస్తామంటే కొలిజన్ రిజల్యూషన్ టెక్నిక్ ఏదైతే ఉందో ఈ లీనియర్ ప్రోబింగ్ మెథడ్, ఫస్ట్ వన్ లీనియర్ ప్రోబింగ్ మెథడ్. లీనియర్ ప్రోబింగ్ లో ఫార్ములా, దీని ఫార్ములా ఏంటంటే h of k ఈక్వల్స్ టు కీ ప్లస్ i మాడ్యులో m, కీ ప్లస్ i మాడ్యులో m. ఇదైతే ఫార్ములా, ఓకేనా. ఇప్పుడు ఫర్ సపోజ్ హ్యాష్ టేబుల్ సైజ్ 10, m ఈక్వల్ టు 10 హ్యాష్ టేబుల్ సైజ్, ఓకేనా. నంబర్ n ఈక్వల్ టు 25 అనే కీ ఎలిమెంట్ 25 అనేది తీసుకున్నాం. 25 మాడ్యులే 10 చేస్తే ఎంత వచ్చింది, 5. స్లాట్ నెంబర్ 5, 0 1 2 3 4 5. ఇది హ్యాష్ టేబుల్ కదా. ఇందులో ఫిఫ్త్ ప్లేస్లో మనం 25 అన్న ఎలిమెంట్ని స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ 35 అనే ఇంకో ఎలిమెంట్ నేను ఇన్సర్ట్ చేసుకుంటున్నా ఇందులో, ఓకేనా. 35 మాడ్యులో 10 ఎంత, 5. ఫిఫ్త్ ప్లేస్లో ఆల్రెడీ 25 ఉంది. ఇప్పుడు 35 మనం ఇన్సర్ట్ చేయాలి. కొలిజన్ అక్కడ అయింది. ఇప్పుడు ఏం చేయాలి, కొలిజన్ రిజల్యూషన్ టెక్నిక్ లీనియర్ ప్రోబింగ్ ఏదైతే ఉందో ఇది వాడి కీ అంటే 35, ఓకే. ఇక్కడ కీ ప్లస్ i మాడ్యులో m ఫార్ములా, ఫర్ లూప్ తీసుకుంటాం. ఫర్ i ఈక్వల్స్ టు 0, i లెస్ దెన్ m, i ప్లస్ ప్లస్. ఫర్ లూప్ ఓపెన్ చేసి i ఈక్వల్ టు 0 అంటే కీ ప్లస్ 0, 35 ప్లస్ 0, i ఈక్వల్ టు 1 పెట్టుకుంటాం. ఎందుకు 0 పెడుతుంటే మనకి మళ్ళీ 5 వస్తుంది. సో 35 ప్లస్ 1తో స్టార్ట్ చేద్దాం. 35 ప్లస్ 1 ఎంత, 36 మాడ్యులో m అంటే 10 ఎంత, 6. 6th స్లాట్ ఏదైతే ఉందో అది ఖాళీగానే ఉంది. సో ఫర్ i ఈక్వల్ టు 1, i లెస్ దెన్ m, i ప్లస్ ప్లస్. ఇక్కడ 35 ప్లస్ 1 36 వచ్చింది. 36 మాడ్యులో 10 చేస్తే 6. 6th ప్లేస్లో ఎలిమెంట్ ఏమన్నా ఉందా, లేదు. సో ఇక్కడ మనం 35 అన్న ఎలిమెంట్ని అయితే ఇన్సర్ట్ చేసుకుంటున్నాం. ఇదిగో దీని కోడ్ ఎల్స్ కేసులో ఇంట్ i ఈక్వల్ టు 1, i లెస్ దెన్ m, i ప్లస్ ప్లస్. ఇక్కడికి వచ్చేసరికి k అనే ఒక ఎలిమెంట్ తీసుకొని అది వేరియబుల్ తీసుకొని దానిలో కీ ప్లస్ i మాడ్యులో m చేస్తున్నాం. చేసిన ఫస్ట్ టైం i ఈక్వల్ టు 1 కాబట్టి 35 ప్లస్ 1 అంతా 36 మాడ్యులో 10, 6. a ఆఫ్ k డాట్ n, a ఆఫ్ 6 డాట్ n. ఇక్కడ a ఆఫ్ 6 డాట్ n ఖాళీగా ఉంటుంది, ముందు ఎంటీగా ఉంటుంది. దానిలో 0 అంటే ఎంటీగా ఉంది కాబట్టి a ఆఫ్ k డాట్ n ఈక్వల్ టు కీ, ఏ ఎలిమెంట్ 35 అన్న ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసేసుకున్న తర్వాత ఇన్సర్ట్ అయిపోయింది కాబట్టి మనం బ్రేక్ అనే బయటకు వచ్చేయాలి లూప్లో. మళ్ళీ మనకి ఇక్కడ i ప్లస్ ప్లస్ i లూప్లోనే తిరిగిపోతా ఉండిపోకూడదు, అప్పుడు రన్ టైం ఎర్రర్ వస్తుంది. సో మనం బయటకు వచ్చేయడం కోసం బ్రేక్ అనే ఎలిమెంట్ వాడి ఇక్కడ మనం బయటకు తీసుకొస్తాం. ఒకవేళ ఇంకో ఎలిమెంట్ తీసుకుంటా నేను, 45 అని ఇంకో ఎలిమెంట్ తీసుకుంటా, ఓకే. ఈ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తా. మళ్ళీ 40 కీ మాడ్యులో m, ఫస్ట్ ఇక్కడ డివిజన్ మెథడ్ కీ మాడ్యులో m చేసిన తర్వాత
45 మాడ్యులో 10 చేస్తే 5 వస్తుంది రిమైండర్. ఎలాగా ఇది కూడా చెప్తా. 5 8 40 రిమైండర్ 5. ఈ 5 అయితే వస్తుంది. 5 అంటే ఇక్కడ ఆల్రెడీ ఎలిమెంట్ ఉంది. సో కీ ప్లస్ కొలిజన్ రిజల్యూషన్ టెక్నిక్ ఎల్స్లో, ఇదిగో ఎల్స్లో ఫర్ i ఈక్వల్ టు 1 i లెస్ దాన్ m i ప్లస్ ప్లస్ k ఈక్వల్ టు కీ ప్లస్ i మాడ్యులో m. ఈ ఫార్ములాలో నేను సబ్స్టిట్యూట్ చేస్తా. కీ అంటే 45 ప్లస్ i ఈక్వల్ టు 1 మాడ్యులో 10 ఎంత 46 మాడ్యులో 10 ఎంత 6. సిక్స్త్ ప్లేస్కి వెళ్ళి చెక్ చేసుకుంటా, ఆల్రెడీ ఎలిమెంట్ ఉంది. సో మళ్ళీ కొలిజన్ వచ్చింది. ఇగో ఇఫ్ a ఆఫ్ k డాట్ n డబుల్ ఈక్వల్స్ టు 0 అయితేనే మనం ఇందులోకి వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ ఈ లూప్లోనే తిరుగుద్ది. i ఈక్వల్ టు ఇనిషియల్గా 1 ఉంది, మనం ఇక్కడ 1 పెట్టినప్పుడు అవ్వలేదు, ఇక్కడ 6 అని వచ్చి మళ్ళీ కొలిజన్ వచ్చింది. సో i ప్లస్ ప్లస్ చేస్తాం. ఇప్పుడు i వాల్యూ ఎంత 2, అంతేనా. ఇప్పుడు కీ ప్లస్ i మాడ్యులో m మళ్ళీ చేస్తే కీ ఎంత 45 ప్లస్ i ఎంత 2 మాడ్యులో 10 చేస్తే 47 మాడ్యులో 10 ఈక్వల్ టు 6 7. సెవెంత్ ప్లేస్ ఖాళీ ఉందా, ఖాళీ ఉంది. సో అక్కడ మనం ఎలిమెంట్ని అయితే ఇన్సర్ట్ చేసేసుకుంటాం. ఇది ఇన్సర్షన్ కోడ్ కూడా సేమ్ డివిజన్ మెథడ్లో మనం ఏదైతే చూసామో అదే కోడ్ సేమ్. గో ఇక్కడ దాకా మొత్తం సేమే, ఇక్కడ దాకా మొత్తం సేమే, ఇక్కడ దాకా. ఈ ఎల్స్ కేసులో ఒక్కటే మారుతుంది. ఈ ఎల్స్ కేసులో కూడా ఇదిగో ఇదే కోడ్. ఇప్పుడు చెప్పానుగా, మొత్తం డిలీట్కి కూడా సేమే కోడ్. ఇక్కడ డబుల్ ఈక్వల్స్ 0 ప్లేస్లో కీ పెట్టుకుంటాం అంతే. ఇక్కడ డబుల్ ఈక్వల్ టు 0 అని ఉంది, ఇక్కడ కీ పెట్టుకుంటాం. ఇక్కడ మనం ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తాం, ఇక్కడ డిలీట్ చేస్తాం కాబట్టి a ఆఫ్ z డాట్ nలో 0 పెట్టుకుంటాం. ఇక్కడ మనకి ఎలిమెంట్ డిలీట్ అయిందని తెలియాలి కాబట్టి x ఈక్వల్ టు ఇక్కడ 0 తీసుకున్నాం, x ఈక్వల్ టు 0 అని ఒక ఎలిమెంట్ తీసుకుని ఇక్కడ x ప్లస్ ప్లస్ అని, ఒకవేళ ఇక్కడ ఎలిమెంట్ ఆల్రెడీ అక్కడ ఎలిమెంట్ మనం ఇన్సర్ట్ చేసేస్తే x ప్లస్ ప్లస్ అని పెట్టేసుకొని లాస్ట్లో ఏం చేస్తామంటే, ఒకవేళ డిలీట్ చేయాలనుకున్న ఎలిమెంట్ ఇందులో లేకపోతే x వాల్యూ 0 కిందే ఉండిపోద్ది, ప్లస్ ప్లస్ అవ్వదు. సో ఆ కేసులో x వాల్యూ 0 అయితే నాట్ ఫౌండ్, ఒకవేళ x వాల్యూ 0 కన్నా ఎక్కువ అయితే ఎలిమెంట్ ఉన్నట్టు. అంటే ఇక్కడ ఈ ప్రాసెస్ మళ్ళీ తిరుగుతూ ఉంటుంది. ఇదే డిలీట్. ఇక్కడైతే డిలీట్ ఫంక్షన్ కూడా సేమే. నెక్స్ట్ సెర్చ్ ఫంక్షన్లో కూడా అంతా సేమే. ఇందాక మనం డివిజన్ మెథడ్లోని మిడ్ స్క్వేర్ మెథడ్లోని అన్నింటిలోని సేమ్ కోడ్ ఇందాక మీరు చూసిన కోడే. a ఆఫ్ z డాట్ 10 డబుల్ ఈక్వల్స్ టు కీ అయితే ఫౌండ్, లేదంటే ఎల్స్ కేసులో కొలిజన్ అక్కడ అని పెట్టాం కదా, అది తీసేసి మనం ఇక్కడ ఈ ప్రాసెస్ స్టార్టింగ్లో మనం ఇన్సర్షన్కి ఏదైతే వాడామో అదే ఇక్కడ పెట్టేసుకొని, ఒకవేళ ఎలిమెంట్ ఫౌండ్ అయితే ఆ ప్లేస్కి వెళ్ళి ఫౌండ్ పెట్టి బ్రేక్ పెట్టడమే, ఎల్స్ నాట్ ఫౌండ్, అంతే. ఇది డిస్ప్లే ఫంక్షన్ అన్నిటికీ కామనే, ఓకేనా. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ప్రాబింగ్ వచ్చేసి లీనియర్ ప్రోబింగ్లో కీ ప్లస్ i మాడ్యులే m పెట్టాం. క్వాడ్రాటిక్ ప్రాబ్లంలో ఒక్కటే మారుతుంది, k ప్లస్ i స్క్వేర్, అంటే k ప్లస్ i ఇంటూ i మాడ్యులే m అవుతుంది అంతే. ఇక్కడ స్క్వేర్ ఒకటే వస్తుంది, కావాలంటే ఒకసారి చెక్ చేసుకో. లీనియర్ ప్రోబింగ్లో k ప్లస్ i మాడ్యులో m, క్వాడ్రాటిక్ ప్రాబింగ్లో k ప్లస్ i స్క్వేర్ మాడ్యులో m, అంతే. రెండింటికి తేడా ఇంకేమీ లేదు. నెక్స్ట్ సేమ్ కోడింగ్ పార్ట్ కూడా అంతా సేమే. మీరు మార్చాల్సింది ఏంటంటే లీనియర్ ప్రోబింగ్లోని క్వాడ్రాటిక్ ప్రాబ్లంలోకి వచ్చేసరికి కీ ప్లస్ i ఇంటూ i మాడ్యులో m అని ఒక్కడ మారుతారు అంతే. అదొక్క టర్మ్ మారిస్తే ముందు మీరు విన్న కాన్సెప్ట్ లీనియర్ ప్రోబింగ్ ఏదైతే ఉందో అది ఇది కోడ్, మిగిలిందంతా సేమే, ఓకేనా. ఇంకా నేను ఈ టాపిక్ టచ్ చేయాలనుకోవట్లేదు. నెక్స్ట్ వచ్చేసి డబుల్ హ్యాషింగ్ వచ్చేసరికి ప్రెసెంట్ మనకి మన సిలబస్లో అయితే కోడ్ అయితే లేదు. సో మనం టాపిక్ అయితే చెప్పేసుకుందాం. టాపిక్ వచ్చేసరికి ఒక ఫార్ములాతోనే ఉంటుంది, r-x మాడ్యులే r అని ఈ ఫార్ములాతోనే మొత్తం ఉంటుంది టాపిక్. ఈ ఫార్ములా వేసుకుంటే అయిపోయినట్టే. ఇక్కడ ఎలిమెంట్స్ ఫర్ సపోజ్ 10 20 30 40 50 కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నా, వీటిని హ్యాష్ టేబుల్లో పెట్టడం కోసం ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఇది వాడుతున్నాను నేను. r ఈక్వల్ టు ఏదో ఒక ప్రైమ్ నెంబర్ తీసుకోవాలి. r అంటే ఇక్కడ ప్రైమ్ నెంబర్. ఏం ప్రైమ్ నెంబరు? హ్యాష్ టేబుల్ m ఈక్వల్ టు 10 అని తీసుకున్నాం కదా, దానికి నియరెస్ట్గా ఉన్న వాల్యూ r వాల్యూ, ఓకేనా. సో 10కి నియరెస్ట్, ఫర్ సపోజ్ ఇక్కడ హ్యాష్ టేబుల్ సైజ్ 10, ఇంకో సైజ్ 10, దీనికి నియరెస్ట్గా ఉన్న ప్రైమ్ నెంబర్ ఏంటి
10 లో ప్రైమ్ నెంబర్స్ చెప్పు 3 ఒకటి, 2 ఒకటి, 5 ఒకటి, 7 ఒకటి. 10 కి నియరెస్ట్ గా ఏముంటది 7 అనే ప్రైమ్ నెంబర్ ఉంటది. సో ఇక్కడ నేను 7 ఆర్ వాల్యూ 7 అని తీసుకున్నా. ఓకేనా, ఆర్ వాల్యూ 7 అని తీసుకుని ఫార్ములాలో అప్లై చేశా. ఇదిగో ఆర్ మైనస్ ఫార్ములా ఏంటి, ఆర్ మైనస్ ఎక్స్ మాడ్యులో ఆర్, ఆర్ ఈక్వల్ టు 7. 7 మైనస్ ఎక్స్ అంటే మనం ఇక్కడ ఎక్స్ అంటే హ్యాష్ టేబుల్ సైజ్ అనమాట. దీని నియరెస్ట్ గా ఉన్నది ఆర్. సో 7 మైనస్ 10 మాడ్యులో 7 ఎంత, 7 మైనస్ 10 మాడ్యులో 7 అంటే రిమైండర్ 3 వస్తుంది. 7 మైనస్ 3 4. ఇప్పుడు స్లాట్ నెంబర్ 4లో మనమైతే నంబర్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ చూద్దాం. ఇన్సర్ట్ 10 అనే ఎలిమెంట్ని నేను ఇన్సర్ట్ చేసుకుంటున్నా. డివిజన్ మెథడ్ అప్లై చేసా. 10 మాడ్యులో 10 చేస్తే 0 వచ్చింది. 0th ప్లేస్లో 10 అయితే ఇన్సర్ట్ చేసుకున్నా. ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయిన తర్వాత కొలిజన్ ఎక్కడ వస్తుందో అక్కడ చూద్దాం మనం. ఈ స్టెప్లో అయితే కొలిజన్ అయితే వస్తుంది. ఇన్సర్ట్ 30 ఇన్సర్ట్ చేసినప్పుడు 0 ప్లేస్ ఆల్రెడీ ఆక్యుపైడ్ బై 10. సో అప్లయింగ్ డబుల్ హ్యాషింగ్ అయితే అప్లై చేసాం. 10కి దగ్గరగా ఉన్న నియరెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి 7 మైనస్ ఫార్ములా అంటే ఆర్ మైనస్ ఎక్స్ మాడ్యులో ఆర్. ఆర్ అంటే 7 మైనస్ ఎక్స్ అంటే ఎలిమెంట్ 30 మాడ్యులో 7 చేస్తే 30 మాడ్యులో 7 ఎంత, రిమైండర్ 2 వస్తుంది. 7 మైనస్ 2 5. 5th స్లాట్లో అయితే మనం 30 అనే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసుకుంటాం. అంతే. కొలిజన్ ఎక్కడ వస్తే అక్కడ ఈ డబుల్ హ్యాషింగ్ అన్న టెక్నిక్స్ని అలా యూజ్ చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెపరేట్ చైనింగ్ మెథడ్. సెపరేట్ చైనింగ్ మెథడ్కి అయితే కోడ్ అయితే ఉంది ఇక్కడ. ఓకేనా, సెపరేట్ చైనింగ్ మెథడ్ లింక్డ్ లిస్ట్ అయితే మనం యూజ్ చేయాలి దీనికి. సెపరేట్ చైనింగ్ మెథడ్కి ఒకసారి ఆపు.